హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో చెన్నైని మద్రాసుని పిలిచేవారనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నగరంలో నివసించేవారు కొన్నాళ్ళ క్రితం ఆటోలో కూర్చోడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే ఆ సమయంలో మద్రాస్ వీధుల్లో చావు రూపంలో గుర్తు తెలియని ఆటో తిరుగుతూ ఉండేది. అవును, మీరు విన్నది నిజమే. మద్రాస్ వీధుల్లో చావు ఆటో రూపంలో విలయ తాండవం చేస్తూ ఉండేది. ఆటో శంకర్ ఎంత డేంజరస్ సీరియల్ కిల్లర్ అంటే అతని క్రిమినల్ దృక్పథం ఎంతోమంది అమాయకులను బలి తీసుకుంది. ఈ భయంకరమైన నేరస్తుడు సీరియల్ కిల్లర్గా మారిన చీకటి కథ కూడా క్రైమ్తోనే ముడిపడి ఉంటుంది. ఆల్కహాల్, సెక్స్, రక్తం వంటి వాటి మధ్య నివసించే ఆటో శంకర్ అసలు పేరు గౌరీశంకర్. గౌరీశంకర్ ఆటో శంకర్గా మారడానికి గల కారణాలేంటి? ఒక సాదాసీదా వ్యక్తి సీరియల్ కిల్లర్గా ఎలా మారాడు? అతను బలవంతంగా ఇటువంటి పనులు చేయాల్సి వచ్చిందా, లేక ఏదైనా మానసిక సమస్య వల్ల ఇదంతా చేశాడా అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఆటో శంకర్ తాను నేరం చేసే సమయంలో 9 మంది అమ్మాయిలను వేధించాడు. ఇతను ముందుగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆపై వారిపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిలను తన స్నేహితులకు ఇచ్చేసేవాడు. అయితే అతని స్నేహితులు కూడా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసేవారు. ఆ అమ్మాయితో అందరి కోరిక తీరిన తర్వాత ఆటో శంకర్ ఆ అమ్మాయిని కాల్చివేసి ఆమె శవాన్ని బెంగాల్ సముద్రంలో విసిరేసేవాడు. 1955 సంవత్సరంలో తమిళనాడులోని బిల్లోరి గ్రామంలో గౌరీశంకర్ జన్మించారు. పల్లెల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉన్న కాలం అది. ఆ కాలంలో ప్రజలు పని వెతుక్కుంటూ పల్లెల నుండి నగరానికి వచ్చేవారు. అలాంటి వారిలో గౌరీశంకర్ కూడా ఒకరు. మద్రాస్ వచ్చాక పెరియార్ నగరంలో ఒక గది తీసుకుని అక్కడి నివసించడం మొదలుపెట్టాడు. యాక్టింగ్ అండ్ పెయింటింగ్ అంటే గౌరీశంకర్కు ఎంతో ఇష్టం. కానీ జీవనోపాధి కోసం పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. పెయింటింగ్ చేస్తూనే ఆటో కూడా నడపడం నేర్చుకున్నాడు. మద్రాస్ వంటి నగరం కూడా చాలా వెనుకబడి ఉన్న సమయం అది. నేడు మద్రాసులోని విలాసవంతమైన ప్రాంతమైన తిరువన్మయూర్ ఆ సమయంలో చాలా నిర్మానుష ప్రాంతంగా ఉండేది. తిరువన్మయూర్ నుంచి మహాబలిపురం వరకు ఉన్న ప్రాంతం ఎంత నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉండేదంటే పోలీసులు కూడా ఇక్కడ గస్తీ నిర్వహించేవారు కాదు. ఈ ప్రాంతం మొత్తాన్ని మత్స్యకారుల ప్రాంతంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని అక్రమ మద్యం మొదలైన వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అయితే ఆటో నడుపుతూనే గౌరీశంకర్ కూడా అక్రమ మద్య వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ప్రతి చిన్న పెద్ద నిర్ణయం సామాన్యుడి జీవితంపై ప్రభావితం చూపే రంగం రాజకీయం. 80s కాలం కూడా ఇలాంటి మార్పులతో కూడుకున్న కాలమే. అయినా అప్పటి తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం విక్రయాన్ని నిషేధించింది. ఈ మద్యపాన నిషేధం 1 కాదు 2 సార్లు విధించారు. దీని ఫలితంగా చట్టబద్ధంగా మద్యం పనులు ఆగిపోయాయి. కానీ అక్రమంగా మద్యం వ్యాపారం చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు లీగల్గా ఆగిపోవడంతో అక్రమంగా మద్యం అమ్మేవారి గిరాకీ చాలా ఎక్కువ మొత్తంలో పెరిగింది. కొంతమంది పోలీసులతో కుమ్మక్కై వారి దందాలను నడిపించుకుంటే మరికొంతమంది పోలీసులకు కంటపడకుండా వారి దందా నడపడం ప్రారంభించారు. అయితే గౌరీశంకర్ కూడా తనకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తిరువనమయూర్ అనే నిర్మానుష ప్రాంతంలో అక్రమ మద్యం కాంట్రాక్టులు ఏర్పాటు చేయడం ప్రారంభించారు మరియు గౌరీశంకర్ ఆటోలో మద్యం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గౌరీశంకర్ పేరు బాగా ఫేమస్ అయింది. ఇక్కడ గౌరీశంకర్ పేరు అందరికీ తెలియడానికి గల మరో ప్రధాన కారణం ఏంటంటే అతను ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువగా అక్రమ మద్యాన్ని సరఫరా చేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో ఆటో వాళ్ళపై ఎవరికీ అనుమానం కూడా వచ్చేది కాదు. తానే స్వయంగా మద్యం తయారు చేసి అమ్మడంతో ఎప్పుడు కూడా గౌరీశంకర్కు డబ్బు కొరత లేకుండా పోయింది. దాంతో సినిమాల అభిరుచి కూడా అతన్ని చుట్టుముట్టింది. అయితే దీంతో పాటు మరో పిచ్చి కోరిక కూడా అతన్ని చుట్టుముట్టింది. అదే అమ్మాయిల పిచ్చి. నిన్నటి వరకు ఆటోలో మద్యం మాత్రమే డెలివరీ చేసే గౌరీశంకర్ తన ఆటోలో అమ్మాయిలను సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంగా మద్రాసులోని ఉన్నత సమాజంలో అతని రీచ్ మరింత పెరగడం ప్రారంభమైంది. తర్వాత ఆటో శంకర్ తనకంటూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని అక్రమ మద్యంతో పాటు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. ఈ ముఠాలో శివాతో పాటు సొంత తమ్ముడు మనోజ్ అతని కుడిభుజంగా ఉండేవాడు. ఎడిన్ అతని ప్రధాన భాగస్వామి. అతని ముఠాలో సుమారు 10 మంది ఉండేవారు. పెరియార్ నగర్లో ఈ తరహా అక్రమ పనులు చాలా పకడ్బందీగా సాగుతున్నాయి. పెరియార్ నగర్ మురికివాడల్లో ఆటో శంకర్ అతని ముఠా ఇలాంటి పనులు చేయడం ప్రారంభించారు. క్రమక్రమంగా అతని చేష్టలతో అధికార యంత్రాంగానికి ఒక తలనొప్పిగా మారింది. కానీ తర్వాత అతని వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందిందంటే అతి తక్కువ కొంతకాలానికే మద్రాస్ దక్షిణ ప్రాంతంలో ఎల్బీ రోడ్లోని ఒక లాడ్జ్లో దీని మరో బ్రాంచ్ ప్రారంభించాడు గౌరీశంకర్. ఈ పనిలో కొందరు పోలీసులు కూడా ఆయనకు సహకరించేవారు. ఆ తర్వాత గౌరీశంకర్కు అక్కడి బడా అధికారులతో రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది.
దీనికి కారణం గౌరీశంకర్ వారి డిమాండ్ మేరకు ఆ వ్యక్తులకు మద్యం, అమ్మాయిలను సరఫరా చేసేవాడు. గౌరీశంకర్ మద్రాసులో ఎటువంటి పనినైనా చేసే స్థాయికి ఎదిగాడు మరియు మద్రాసులో తాను ఏదైనా చేయగలనని భావించి ఆ నగరం తన అబ్బసొత్తు అన్నట్లు ఫీల్ అవ్వడం ప్రారంభించాడు. సినిమాలంటే తనకు ఎంతో ఇష్టం. సినిమాలతో పాటు డ్యాన్స్పై కూడా తనకు మక్కువ ఉండేది. అయితే ఈ క్రమంలోనే వీటన్నిటితో పాటు గౌరీశంకర్ అమ్మాయిలపై కూడా అధిక మొత్తంలో మక్కువ పెంచుకున్నాడు. దాంతో అతనిలో అమ్మాయిలను విక్రవరంగా వేధించాలని దుస్సాహసం కూడా మొదలైంది. అంతేకాదు తనలో రేప్ ఫీలింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ కారణంగానే అతను అనేక ప్రమాదకరమైన నేరాలు చేయడం ప్రారంభించాడు. అయితే గౌరీశంకర్ అనేక నేరాలలో పాల్పడడంతో అతని సక్సెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. 1987లో ఒక యువ మహిళ ఆటో శంకర్ యొక్క మొట్టమొదటి విక్టిమ్. పోలీసుల ప్రకారం ఆ మహిళ పేరు లలిత. దళిత శంకర్ యొక్క అడ్డా నుండి తన సహచరులైన సుధులతో కలిసి శంకర్ అడ్డా నుండి తప్పించుకోవడానికి బయలుదేరింది. అయితే వారిద్దరిని వెంబడించి పట్టుకొని పెరియర్ నగర్కు తీసుకొచ్చి పెరియర్ నగర్లో వారందరినీ చంపి ఆ తర్వాత వారి మృతదేహాలను దహనం చేసి మిగిలిన అవశేషాలను బంగాళాఖాతంలో పడేశారు. ఆ తర్వాత మోహన్, గోవింద్, సంపత్, ఆటో శంకర్ బాధితులుగా మారారు. ఆటో శంకర్, అతని ముఠాతో గొడవపడిన ఆ ముగ్గురు ఎల్బీ రోడ్ లాడ్జ్ నుండి కొందరు మహిళలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఈ క్రమంలోనే ఆటో శంకర్తో వీళ్లకు గొడవైంది. దాంతో ఈ ముగ్గురిని కొట్టి చంపేశారు. దీని తదనంతరమే ఆటో శంకర్ రవి అనే బాలుడిని కూడా హత్య చేశాడు. 1987 డిసెంబర్ 24న ఇందిరా రామచంద్రన్ మృతితో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 1988 జనవరి నుంచి 1989 వరకు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలు కొనసాగాయి. ఈ టైం పీరియడ్లో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ పాలనలో ఉంది. అడ్మినిస్ట్రేటర్ మారడంతో శంకర్ పోలీసుల చేతిలో చిక్కుకుంటాడని ఆశ ప్రజల్లో పెరిగింది. దాంతో బాధిత పక్షాలు అప్పటి గవర్నర్ పిసి అలెగ్జాండర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో గవర్నర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జాఫర్ అలీని ఆదేశించారు. పోలీస్ బృందంలో తిరుమలై జిల్లాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అతను శంకర్కు అత్యంత సన్నిహితుడు. అతను ఇచ్చిన సమాచారం పోలీస్ బృందానికి చాలా ఉపయోగకరంగా మారింది. అతని సమాచారం ఆధారంగా శంకర్ పట్టుబడ్డాడు. పోలీస్ శంకర్ ఇంటిని తనిఖీ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 1988లో శంకర్ ఇంట్లో ముగ్గురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. శంకర్ పట్టుబడ్డాడన్న వార్త రాష్ట్రమంతా వ్యాపించింది. దాంతో మీడియా కూడా ఈ విషయాన్ని చాలా పాజిటివ్గా డీల్ చేసింది. మీడియా నుంచే ఈ గౌరీశంకర్కి కొత్త పేరు వచ్చింది. అదే ఆటో శంకర్. శంకర్ల నేరాలకి పాల్పడిన పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేసి శంకర్ను మద్రాసులోని జైలుకు తరలించారు. కానీ 1990 ఆగస్టులో శంకర్ అక్కడి నుండి పరారయ్యారు. అతనికి ముగ్గురు జైలు సిబ్బంది సహాయపడ్డారు. అయితే శంకర్ మళ్లీ పట్టుబడడంతో సమాచారం వెలుగులోకి రావడం వల్ల ఆ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఆ తర్వాత ఒడిశాలోని రూర్కేలాలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ సోదరుడు మోహన్ సిల్వా, జైలు ఉద్యోగులు రహీం ఖాన్, కనన్ మొదలైన వారికి 6 నెలల జైలు శిక్ష విధించారు. కాగా ఈ క్రమంలోనే శంకర్పై కోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే శంకర్ తన వాదనలో చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తాను చేసిన నేరాలన్నిటికీ కారణం సినిమాలేనని, సినిమాల్లో నేరాలు పద్ధతులు ఎంతో ప్రేరణ కలిగిస్తాయని, వాటి కారణంగా తన మనసులో కూడా నేరం చేయాలనే కోరిక పుట్టిందని చెప్పాడు. సినిమాలోని సన్నివేశాల్లో ఆయన ఎంతగా లీనమైపోయాడంటే తాను వాస్తవికతకు చిత్రానికి తేడా తెలుసుకోలేకపోయాడు. వర్చువల్ ప్రపంచానికి వాస్తవ ప్రపంచానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడానికి అతని మానసిక సమస్య కారణమని ఆనాటి పోలీస్ అధికారి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కానీ తర్వాత శంకర్ వెల్లడించిన విషయాలు రాజకీయ లాబీలో అందరి గుండెల్ని జల్లుమనిపించింది. ఎందుకంటే శంకర్ తాను చంపిన అమ్మాయిలందరూ రాజకీయ నాయకుల కోసమే చంపానని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఈ వ్యవస్థ అతని మాటల్ని పట్టించుకోలేదు. అసలు ఎందుకని శంకర్ చేసిన ఈ వాదలన్నిటినీ కొట్టిపారేశారనేది ఎవరికీ తెలియదు. ఏ రాజకీయ నాయకుడి పేరు బయటకు రాలేదు. ఏ రాజకీయ నాయకుడికి ప్రాసిక్యూట్ చేయలేదు. ఈ కేసు శంకర్కు మాత్రమే పరిమితం చేయబడింది మరియు అతన్ని శిక్షించడానికి మాత్రమే ఉంచబడింది. లతా, శంకర్, సుధా, మోహన్, గోవింద్, సంపత్లతో సహా మొత్తం 6 హత్య కేసుల్లో శంకర్ దోషిగా నిర్ధారించబడ్డాడు. శంకర్, శివ, ఆల్దిన్లకు మరణశిక్ష విధించారు. మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. 1995 ఏప్రిల్ 27న శంకర్ను తలీం సెంట్రల్ జైల్లో ఉరితీశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా సైకో కిల్లర్ ఆటో శంకర్ కథను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.